ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ వ్యవస్థ సిట్టు పేరుతోటి ఒక విచారణ సంస్థ మొత్తం వాళ్ళ దృష్టి అంతా కూడా మద్యంలో అక్రమాలు జరిగాయి, అవి ఎట్లా బయట పెట్టాలి అనే దాని చుట్టే కేంద్రీకరింపబడి ఉంది. ఆశ్చర్యకరంగా ఆ వ్యవహారంతో సంబంధం అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఉన్న మనుషులు, వాళ్ళకి సంబంధం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే సంగతి ఫైనల్గా వీళ్ళు ఏమన్నా తేలుస్తారో లేకపోతే కొందరి మీద ఏదో సాధించడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారన్న దానికి కాలం సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మనుషులందరూ అవుట్ ఆఫ్ ది బాక్సే. విజయసాయి రెడ్డి, ఆయనకు లిక్కర్ దానికి ఏం సంబంధం? ఆయన ఎట్లా సాక్ష్యం చెబుతారు? ఆయన ఇంట్లో ఏదో మీటింగ్ జరిగితే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో మీటింగ్ ఎందుకు జరిగింది, మీటింగ్ వచ్చిన వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, ఆ ఇంటి ఓనర్ని ఎందుకు సాక్షిగా పిలుస్తున్నారు అన్న దగ్గర నుంచి మొదలైతే అన్నీ ఇందులో అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు. అసలు దానికి పోయామో లేదో గూగుల్ టేక్అవుట్ తీయండి తెలిసిపోతుంది కదా అన్నారు. విజయసాయి రెడ్డి గారు చెప్పేది అబద్ధం. ఆయన చెప్పిన డేట్స్ తోటి అక్కడికి వెళ్ళామో లేదో గూగుల్ టేక్అవుట్ చేయండి తెలిసిపోతుంది కదా అన్నారు. మరి వాళ్ళు అవి తీస్తారా, వాట్ ఈస్ వాట్ అన్న సంగతి మనకు తెలియదు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా జల్లెడ పెట్టి వెతుకుతున్నది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన కోసం అని తిరుగుతూ ఉన్నారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ అడ్వైజర్గా ఏమో పనిచేశారు. లిక్కర్తో నాకేం సంబంధం అని ఆయన అంటున్నారు. న్యాయస్థానాల్లో నేను నాకున్న లీగల్ రైట్స్ ఉపయోగించుకుంటున్నా, దాని మీద అప్డేట్ ఏదో వచ్చిన తర్వాత నేను విచారణకు వస్తాను అని చెప్పి ఆయన చెబుతూ వచ్చారు. కానీ సిట్వేలేమో ఆయన తండ్రి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక వరుస పెట్టి పిలుచుకెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఏం జరిగింది ఏంటి అన్నది తెలియదు. కానీ ఈ రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్వయాన నేనే సిట్ దగ్గరకు విచారణకు వెళ్తాను అని అందరి మీడియా వాళ్ళకు ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టారు. నమస్కారం, నేను రాజశేఖర రెడ్డి కేసు మాట్లాడుతున్నాను. ఇటు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళీ 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు 11-12 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, లీగల్గా నా లీగల్ రైట్స్ నేను ఉపయోగించుకునే క్రమంలో హైకోర్టు ఇంకో వారం రోజులకు నా యాంటిసిపేటెడ్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. ఇంటీరియం ప్రొటెక్షన్ కూడా ఏం రాలేదు కాబట్టి నేనే స్వయాన సిట్ ముందుకు వెళ్ళి హాజరవుతాను అన్నారు. సో ఇంట్రెస్టింగ్. హాజరైతే వాళ్ళు మరి ఈయనను విచారించి పంపిస్తారా, అరెస్ట్ చూపెడతారా? సిట్ అధికారులు, అదే పాలకులు, పాలకపక్ష మీడియా సో ఉత్సాహంతో ఉరకలెత్తూ ఉన్నారు. వీళ్ళ మొత్తం ఉత్సాహానికి రేపు సొల్యూషన్ దొరకబోతుంది. మరి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి మరి ఏం చేయబోతున్నారు, వాట్ ఈజ్ వాట్, ఏం తేల్చబోతున్నారు, విచారణనా, అరెస్టా? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూడాలి మరి రేపు ఏమవుతుంది.